తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, పెరాలసిస్ అనగానే చాలామందికి ఇది అసలు ఎవరిలో వస్తుంది, మనం తీసుకునే టెన్షన్ వల్ల వస్తుందా, బ్రెయిన్ నుంచి ఏమన్నా మన నర్వ్ వీక్నెస్ అయిపోవటం వల్ల పెరాలసిస్ వస్తుందా అనే ఒక డౌట్ ఉంటుంది. సో బట్ ఇది వచ్చిన తర్వాత దాని యొక్క గుర్తులు పోవడానికి కూడా చాలా ఏళ్ళు పడుతుంది. కొంతమందికి అయితే అది అలానే ఉండిపోతుంది కూడా. అసలు ఫస్ట్ ఇది రాకుండా ఉండాలి అని అంటే ఎక్కడి నుంచి మనం కరెక్ట్ చేసుకోవాలంటారు? రూట్ కాజ్ ఎక్కడి నుంచి వెతకాలి అంటారు? ఓకే, పెరాలసిస్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. సో మొదటి నుంచే ఉప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉప్పు ఫస్ట్ పాయింట్. ఇది చాలామంది ఉండలేరు. ఇదే వాళ్ళు పప్పులు వేసే పొరపాటు. పప్పులో కాలేయడం అంటే ఇదే, పప్పులో ఉప్పు వేయడమే పప్పులో కాలేయడం అంటే. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుంటేమా, మనము సగటున రోజుకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుందమ్మా మనకి. అలాంటిది యావరేజ్గా దాదాపు 15 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఉప్పు తీసుకుంటాం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి ఈ విధంగా ఉప్పు తీసుకునేసరికి ఉప్పు తెచ్చే ముప్పు అన్నట్లు కాలాంతరంలో క్రమక్రమంగా ఆ ఉప్పు ఎక్కువగా మన బాడీలో ఉండడం చేత, ఉప్పు యొక్క ప్రభావం చేతనే ఎక్కువ శాతం మందిలో మరి బీపీ రావడం కానీ, లేకపోతే రక్తనాళాలు గట్టిపడడం కానీ, రక్తం చిక్కబడడం వల్ల మరి ఆ రక్తం గడ్డగట్టడం, ఇలాంటి సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఉప్పును తగ్గించుకోవడం వల్ల చాలా వరకు పెరాలసిస్ రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చినటువంటి పెరాలసిస్ను త్వరగా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. దీంతోపాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. సహజసిద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి. ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలనే ఎక్కువగా ప్రిఫర్ చేయడం మంచిది. దీనికి తోడు రోజు మినిమమ్ 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతుండాలమ్మా. అంటే ఆ యొక్క సీజన్ను బట్టి, శరీర ప్రకృతిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, వయస్సును బట్టి, దేహ ధర్మాన్ని బట్టి, దేహం యొక్క అవస్థను బట్టి ఈ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఖచ్చితంగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంచుమించు పెరాలసిస్ రాకుండా ఉండేందుకు చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే సార్. సో అదే ఫుడ్ రిలేటెడ్గా నాకు తెలిసి దేనికైనా సరే మనం తీసుకునే డైటే అతి ముఖ్యమైన కారణం. సో మరి దీన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి అంటే? సో టయానికి ఆహారం తీసుకుంటుండాలి. స్పైసీ ఫుడ్ బాగా తగ్గించి తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకుంటుండాలి. అదేవిధంగా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం కూడా మంచిది కదమ్మా. సో ఆయిల్ ఫుడ్ కూడా ఎప్పుడో ఒకసారి కొద్దో ప్రమాణంలో తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా ఎక్కువ ఆయిల్తో చేసినటువంటి పదార్థాలు కానీ, అదేవిధంగా డీప్ ఫ్రై చేసినటువంటి పదార్థాలు కానీ తీసుకోకూడదమ్మా. తర్వాత రాత్రిపూట కూడా వేళకి, అంటే ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోవాలి. అందులో కూడా అర్లీగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డైట్, సో కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించాలి. ప్రోటీన్ ఫుడ్, అట్లే ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు. ఇవి జనరల్గా. సరే, పెరాలసిస్ వచ్చేందుకు అసలు పెరాలసిస్ ఎందుకు వస్తుందంటే మెదడులో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల పెరాలసిస్ వస్తుంది. మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయంటే, మెదడులో రక్తనాళాలలో రక్తం ప్రవహించేటప్పుడు ఆ రక్తం గడ్డగట్టడం వల్ల పెరాలసిస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువ శాతం మందిలో. అతి తక్కువ శాతం మందిలో మాత్రం ఆ చిన్న చిన్న రక్తనాళాలు మెదడులో చిట్లిపోవడం వల్ల కూడా రక్తనాళాలు రక్తస్రావం అంటారు, వాటి వల్ల కూడా ఈ పెరాలసిస్ వస్తూ ఉంటుంది. ఈ పెరాలసిస్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. పక్షం అంటే సగం, హాఫ్ ఆఫ్ ద బాడీ. ఆఘాతం అంటే దెబ్బ తగలడము, చైతన్యహీనంగా, చైతన్య రాహిత్యంగా తయారు కావడం. పక్షాఘాతం, పక్ష ఆఘాతం, దేహంలో సగభాగము అంటే కుడివైపు కావచ్చు, ఎడమవైపు కావచ్చు, క్రియారాహిత్యం అయ్యి క్రియలు చేయలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. దీన్నే లక్వ అనేటువంటి పేరుతో, అదేవిధంగా లక్వ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారమ్మా. ఈ పద్ధతిలో పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో ఈ మార్పులు జరగడం వల్లనే ఆ లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. ఈ పక్షవాతం సంబంధించి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క పక్షవాతం వచ్చినప్పుడు నిర్లక్ష్యం కానీ, ఏమరపాటు కానీ లేకుండా వెంటనే వైద్య సలహా తీసుకుని మరి వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకోవడము చాలా చాలా ముఖ్యమమ్మా. హెమిప్లీజియా అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారు అనమాట. కాబట్టి నిర్లక్ష్యం వహించి, ఏమరపాటు వహించి రోజులు గడిచే కొద్దీ రికవరీ కండిషన్ కూడా చాలా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం లేట్ చేయకూడదు అనమాట. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. పక్షవాతం వచ్చినప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల
ఫలితం చాలా త్వరగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, 100% కోలుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పక్షవాతం మరలా పునరావృతం కాకుండా కూడా నేను చెప్పబోయేటువంటి ఔషధం సదా దేహంలో ఉంటూ ఔషధ ప్రభావం చూపిస్తూ సదా కాపాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు కూడా చాలా మినిమం డోస్తోనే మెండైనటువంటి ఫలితాలు కూడా పొందవచ్చు ఈ మందులు వాడుతుండడం వల్ల. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవాలమ్మా. అక్కలకర్ర దాని పేరు అక్కలకర్ర. చాలా ఖరీదైనటువంటి ఔషధం అమ్మా ఇది. మార్కెట్లో 1 తులం అక్కలకర్ర దాదాపు 100 ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుందమ్మా. అంటే క్వాలిటీని బట్టేసేసి చాలా ఖరీదైనటువంటి ఇది. కాబట్టి మనకు కావాల్సింది ఒక 20 గ్రామ్స్ అయితే సరిపోతుంది అనమాట. కాబట్టి అక్కలకర్ర తెచ్చుకొని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 20 గ్రామ్స్ ఆ చూర్ణం తీసుకోవాలి. మిగతా దినుసులు తక్కువ రేట్లు ఉంటాయి కానీ అక్కలకర్ర మాత్రం రేట్ ఎక్కువ ఉంటుందమ్మా. మార్కెట్లో అయితే దొరుకుతుంది. కాబట్టి అక్కలకర్రను తెచ్చుకొని దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 20 గ్రామ్స్ అక్కలకర్ర చూర్ణం తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా వచ్చ మీరు ఆ పేరు విని ఉంటారు. ఆ వచ్చ చూర్ణం కూడా మార్కెట్లో దొరుకుతుంది, అదొక 20 గ్రామ్స్ తీసుకోవాలి. శొంఠి చూర్ణం 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 60 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. ఈ 60 గ్రామ్స్ అంటే 60 గ్రాముల ఔషధం మనకు 1 నెలకు సరిపోతుంది. రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు 1 గ్రాము, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 గ్రాము, రోజు 2 గ్రాములు చొప్పున వాడుకుంటే నెలకి ఈ మెడిసిన్ అయిపోతుంది. ఎలా వాడుకోవాలంటే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపేసి తీసుకోవచ్చమ్మా. లేకపోతే ఒక 100 ml పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు ఈ యొక్క ఔషధాన్ని. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అతి త్వరలోనే అనుకున్నంత రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. 1 నెలకి ఈ ఔషధం అయిపోయిన తర్వాత కావాలంటే మరలా ఫ్రెష్గా ఈ విధంగా తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. ఈ విధంగా మరి రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే, సో దీన్ని ఒకవేళ పక్షవాతం వచ్చిన తర్వాత తీసుకోవాలా, ఒకవేళ రాకముందు కూడా జాగ్రత్తల్లో ఏమన్నా దీన్ని యాడ్ చేసుకోవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఒకవేళ అలాంటి టెండెన్సీ ఏదన్నటువంటి వాళ్ళైతే కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని 1 నెల పాటు రోజు ఒక్కసారి వాడేసేసి స్టాప్ చేయడం వల్ల కూడా ఎక్కువ శాతం మందిలో మరి పెరాలసిస్ రాకుండా ఉండేది కూడా ఈ యొక్క ఔషధం యొక్క గుణాలు సదా వాడి యొక్క దేహంలో ఉంటూ కాపాడుతూ సదా రక్షింపబడుతుంటాయి. కాబట్టి రోజు ఒక్కసారి మాత్రమే 1 గ్రామ్ వాడుకుంటే సరిపోతుంది. అది కూడా సంవత్సరంలో 1 నెల పాటు వాడితే సరిపోతుందమ్మా. అప్పుడు మన ఔషధం కూడా 10 గ్రాముల చొప్పున కలుపుకొని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, చూసారు కదా, పక్షవాతం ఎవరికైనా పారాలిసిస్ ఒక సూచనలు ఉన్నా సరే దీన్ని వాడుకోవడం చాలా క్షేమదాయకం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.